ఫస్ట్ ఆఫ్ ఆల్ కోమ్ చేసుకొని నీట్గా ఇక్కడ ఇయర్ ఉంది కదా, ఇక్కడ ఇయర్ ఎడ్జ్ నుంచి ఇటువైపు ఇయర్ ఎడ్జ్ వరకు ఇట్లా తీసేసుకోవాలి. ఇట్లా ఇయర్ టు ఇయర్ సెక్షన్ తీసేసుకొని ఇక్కడ ఇట్లా మంచిగా స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. ఇలా తీసేసుకొని ఈ హెయిర్ అంతా ఇట్లా క్లచ్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం హెయిర్ తీసేసుకొని దీన్ని మంచిగా బ్యాక్ కోమ్ చేయాలి. బ్యాక్ కోమ్ చేసుకొని స్ప్రే చేయాలి. బ్యాక్ కోమింగ్ చేసుకున్నాక స్ప్రే చేయాలి. ఇది హోల్డ్ అవ్వాలి. చేశాక ఎక్స్టెన్షన్ తీసుకొని ఇలా నీట్గా ఎక్స్టెన్షన్ తీసుకొని పెట్టేసుకోవాలి. ఇది పెద్దగా ఉంది కాబట్టి దీన్ని నేను కొంచెం ఫోల్డ్ చేసి పెడుతున్నా. పెట్టేసి పిన్స్ పెట్టాలి. ఇటు ఇటు 2 పిన్స్ పెట్టి ఈ 2 పిన్స్ ఇట్లా లాక్ చేయాలి. చేసి మళ్ళీ వీటి మీద ఒకసారి స్ప్రే చేయాలి. కొంచెం డ్రై అయితే ఇది ఇట్లాగే స్టే అయిపోతుంది. ఈ క్రౌన్ పార్ట్ ఏరియా హెయిర్ అంతా ఇట్లా తీసేసుకొని క్రౌన్ పార్ట్ ఏరియా హెయిర్ అంతా మంచిగా నీట్గా కోమ్ చేసుకొని మంచిగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ కింది పార్ట్ హెయిర్ అంతా కొంచెం ఒక 2 పాయలు అంతా తీసేసుకొని ఇట్లా 2 పాయలు తీసేసుకొని ఈ రెండింటిని జత చేసి మంచిగా నీట్గా పైన కోమ్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇట్లా రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాక కొంచెం దీన్ని ఇట్లా పుల్ చేయాలి. ఎందుకంటే పైన వెడల్పుగా రావాలి కాబట్టి. నెక్స్ట్ ఈ కింది హెయిర్ కూడా ఇలా ఈ 2 పాయల్ని ఇలా మంచిగా జత చేసి మళ్ళీ వీటిని కూడా ఒకసారి మంచిగా నీట్గా కోమ్ చేసుకోవాలి. పైన కోమ్ చేసుకున్నాక మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టాలి. ఇలా పెట్టుకున్నాక కొంచెం అట్లా పుల్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ అలాగే ఈ కింది హెయిర్ని కూడా మళ్ళీ 2 పాయలుగా విడిచేసి వాటిని ముందుకు వేసేసి పైకి మంచిగా కోమ్ చేసుకొని మళ్ళీ ఇంకో బ్యాండ్ పెట్టేసేయాలి. ఇట్లా కింది వరకు చేసేయాలి స్టెప్ బై స్టెప్. పైన లావుగా ఉండాలి, కిందికి వచ్చేసరికి సన్నగా ఉండాలి.
పైన వెడల్పుగా వచ్చి కిందికి వచ్చేసరికి ఇలా సన్నగా రావాలి. ఏ హెయిర్ స్టైల్ అయినా అంతే, పైన వెడల్పుగా రావాలి, కిందికి వచ్చేసరికి ఇట్లా కొంచెం సన్నగా రావాలి. ఇలాంటి యాక్సెసరీస్ ఏమైనా ఒక్కొక్కటి ఆ రబ్బర్ బ్యాండ్స్ కనిపించకుండా వాటి మీద స్టిక్ చేస్తే సరిపోతుంది. Very easy and simple method. Please like and share, subscribe our channel.